హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. మటన్ పెప్పర్ ఫ్రై అండి. దీనికోసం మటన్ని నేను అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దీంట్లో మిరియాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగం వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. దోరగా మాత్రమే వేయించుకోవాలి. ఏది కొంచెం మాడినా కూడా చేదొచ్చేస్తుంది. ఓకే అండి, మంచిగా ఫ్రై అయ్యాయి. దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఈ ఫ్రైకి. తర్వాత దీంట్లో చెక్క లవంగం ఆనియన్స్ కూడా వేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఎర్రగా వేగాలండి. చూసారా, మంచిగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఓకే అండి, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మటన్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా, దాంట్లో ఉండే నీరుతో సహా వేసేసుకోవాలి. ఆ మటను ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటితో సహా ఇది ఈ ఆనియన్ వీటిల్లో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఈ వాటర్ అంతా కొంచెం ఇనకాలి. చూసారా, కొంచెం ఇనికిపోయినాయి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర ధనియాలు పేస్ట్ పౌడర్ చేసుకోమన్నాను కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ వేసేసాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్రైకి. ఈ మసాలా పౌడర్తో మంచిగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్నాను. దాంట్లో చూసారా, వాటర్ మొత్తం మంచిగా ఇంకిపోయినాయి. ఆయిల్ అంతా మంచిగా కనిపిస్తుంది మనకి. అంతే అండి, సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రై. ఆ తర్వాత పైన నేను ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను పొడవుగా. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. పైన వేయడం వల్ల పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్లేవర్ మంచిగా టేస్ట్గా వస్తుంది, మంచిగా బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రసంలోకి సాంబార్లోకి చాలా బాగుందండి ఇది. మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.